హలో వ్యూవర్స్, వెల్కమ్ టు తెలుగు ప్రభా టీవీ. ఈరోజు సినిమా అప్డేట్స్ పై ఓ లుక్ వేద్దాం. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్లో నిర్వహిస్తున్న గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్లో మెగాస్టార్ చిరంజీవి పాల్గొని సరదా ప్రసంగంతో అందరినీ నవ్వించారు. విజన్ డాక్యుమెంట్ విడుదల కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడానికి మంత్రులు మల్లు భట్టు విక్రమార్క, డి శ్రీధర్ బాబు వచ్చిన సంఘటనను ఆయన జ్ఞాపకం చేసుకున్నారు. ఇద్దరు మంత్రులు నన్ను ఆహ్వానించడానికి అన్నపూర్ణ స్టూడియోకి వచ్చినప్పుడు నా పరిస్థితి ఎలా ఉందో చెప్పమంటారా? ఎవరో అమ్మాయితో డాన్స్ చేస్తూ కనిపించాను అంటూ సరదాగా చిరంజీవి చెప్పుకొచ్చారు. రేవంత్ రెడ్డితో తొలిసారి కలిసినప్పుడు హైదరాబాద్ను గ్లోబల్ ఫిల్మ్ హబ్గా తీర్చిదిద్దాలి, అందరూ ఇక్కడికి షూటింగ్ కోసం రావాలి అని ఆయన చెప్పిన మాటలను చిరంజీవి గుర్తు చేసుకున్నారు. ఆ మాటలను ఆచరణలో పెట్టడం అంత సులువైన విషయం కాదు, కానీ కేవలం 2 నెలల్లోనే అన్ని రంగాలను ఆహ్వానించి ఈ సమ్మిట్ జరిపారు. హ్యాట్స్ ఆఫ్ టు రేవంత్ రెడ్డి అని చిరంజీవి చెప్పుకొచ్చారు. భరత్ అనే నేను, వినయ విధేయ రామ, గేమ్ చేంజర్ లాంటి సినిమాలతో టాలీవుడ్ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితురాలైన కియారా అద్వానీ ఇన్స్టాగ్రామ్కు గ్రాండ్ వెల్కమ్ బ్యాక్ ఇచ్చారు. తల్లిగా కొత్త బాధ్యతల్లోకి అడుగుపెట్టిన స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ దాదాపు 5 నెలల గ్యాప్ తర్వాత ఇన్స్టాగ్రామ్లో భారీ కంబ్యాక్ ఇచ్చింది. జూలై 15న జన్మించిన కూతురు సరాయ మల్హోత్రాకు తల్లైన తర్వాత తొలిసారిగా సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కియారా మామాస్ నైట్ అవుట్ అని ఒక క్యాప్షన్ పెట్టి ఆసక్తికరమైన ఫోటోని షేర్ చేసింది. ఆ పోస్ట్ ఫ్యాన్స్ను థ్రిల్ చేసింది. గ్లోయింగ్ ఆరెంజ్ అవుట్ఫిట్లో అదిరిపోయే కియారా ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాని షేక్ చేస్తున్నాయి. తన బెస్ట్ ఫ్రెండ్తో కలిసి ఎంజాయ్ చేసిన ఆ రాత్రి జ్ఞాపకాలను షేర్ చేసుకున్న కియారా పోస్ట్ కేవలం కొద్ది గంటల్లోనే లక్షలాది లైక్లు, వేలాది కామెంట్స్ నిండిపోయింది. సో కియారా అద్వానీకి ఇటు టాలీవుడ్తో పాటు అటు బాలీవుడ్లోనూ మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోయిన్గా ఒక వెలుగు వెలిగింది. ఇక మరో అప్డేట్కి వస్తే, మాస్ మహారాజా నటిస్తున్న లేటెస్ట్ మూవీ భర్త మహాశైలకు విజ్ఞప్తి సినిమా నుంచి సెకండ్ సాంగ్ రిలీజ్ అయింది. మాస్ మహారాజా రవితేజ, దర్శకుడు కిషోర్ తిరుమల కాంబినేషన్లో రూపొందిన చిత్రం భర్త మహాశైలకు విజ్ఞప్తి. జీ స్టూడియో సమర్పణలో ఎల్ఎల్బి సినిమాస్ పతాకంపై ఈ సినిమా సుధాకర్ చెరుకూరు నిర్మిస్తున్నారు. రవితేజ సరసన ఈ సినిమాలో ఆషికా రంగనాథ్, డింపుల్ హయాతే నటిస్తున్నారు. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా థియేటర్ ప్రేక్షకుల ముందు రాబోతోంది. అయితే ఫస్ట్ సింగిల్ గా వచ్చిన బిల్లా బిల్లా సాంగ్ మంచి చార్ట్ బస్టర్ గా నిలిచింది. ఇప్పుడు రెండో సాంగ్ వచ్చింది. మొత్తం మీద రవితేజ సినిమాకి సంబంధించి ఒక డిఫరెంట్ కాన్సెప్ట్ తో ఇప్పటి వరకు రవితేజ నుంచి వచ్చిన సినిమాలన్నీ దాదాపు పక్క మాస్ ఎంటర్టైన్మెంట్స్ గా వచ్చాయి. సో భర్త మహాశైలకు విజ్ఞప్తి మాత్రం ఆయన మార్క్ మాస్ ఎలిమెంట్స్ ఉంటూనే క్లాస్ ఆడియన్స్ ని, ఫ్యామిలీ ఆడియన్స్ ని కూడా బాగా ఆకట్టుకుంటుందని చెప్పేసి దర్శకుడు చెప్పాడు. ఇక ఈ చిత్రానికి భీమ్ సిసిరోలో సంగీతం అందిస్తున్నారు. సంక్రాంతి బరిలో ఈ సినిమా నిలిచింది. ఇక మరో క్రేజీ అప్డేట్కి వస్తే, విక్టరీ వెంకటేష్ నటిస్తున్న లేటెస్ట్ సినిమా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోంది. ఈ చిత్రానికి ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47 అనే టైటిల్ ని అనౌన్స్ చేశారు. ఈ మేరకు వెంకటేష్ లుక్ కూడా రివీల్ చేశారు. ఇంతకుముందు త్రివిక్రమ్ శ్రీనివాస్, వెంకటేష్ నటించిన నువ్వు నాకు నచ్చావు, మల్లీశ్వరి చిత్రాలకి రచన అందించారు. మొదటిసారి ఆయన డైరెక్ట్ చేస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ప్రముఖ నిర్మాణ సంస్థ హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్ రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సమ్మర్ కానుక రిలీజ్ చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ వస్తున్న సినిమా కాబట్టి ఇందులో ఫన్ అండ్ ఫ్యామిలీ ఎలిమెంట్స్ తో పాటు మంచి ఎమోషన్ సీన్స్ కూడా ఉండబోతున్నాయని చెప్పేసి త్రివిక్రమ్ తెలియజేశారు. సో డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్ కన్ఫర్మ్ అయిన నేపథ్యంలో మోగ్లీ 2025 డిసెంబర్ 12 నుంచి 13కి మారింది. రోషన్ కనకాల హీరోగా నటించిన రెండో చిత్రం మోగ్లీ 2025. జాతీయ అవార్డు గ్రహీత సందీప్ రాజ్ దర్శకత్వం వహించారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్ నిర్మించారు. వాస్తవానికి ఈ సినిమా డిసెంబర్ 12న రిలీజ్ కావాల్సింది. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే డిసెంబర్ 12న అఖండ 2 రిలీజ్ అవుతున్న నేపథ్యంలో ఒకరోజు వెనక్కి, అంటే డిసెంబర్ 13న ఈ సినిమాని ప్రేక్షకుల ముందు తీసుకురాబోతున్నారు. అయితే ప్రీమియర్ షోలు మాత్రం డిసెంబర్ 12నే ప్రారంభమవుతాయని మేకర్స్ తెలియజేశారు. ప్రీమియర్స్ మాత్రం డిసెంబర్ 12నే ఉండబోతున్నాయని మేకర్స్ తెలియజేశారు. ఇక యంగ్స్టర్స్ తో ఒక సినిమా వస్తుంది. ఆ చిత్రానికి హైకు అనే పేరు పెట్టారు. ఏగన్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం హైకు. కోర్టు వర్సెస్ ఏ నోబడి ద్వారా గుర్తింపు పొందిన శ్రీదేవి ఆపల్లా హీరోయిన్ గా సందడి చేయనుంది. ఫిమినా జార్జ్ ఓ ప్రధాన పాత్రలో కనిపిస్తారు. యువరాజ్ చిన్నస్వామి దర్శకత్వం వహిస్తున్నారు. మొత్తం మీద ఈ మధ్య కాలంలో టాలీవుడ్ లో యంగ్స్టర్స్ నటిస్తున్న సినిమాలు బాగా ఆకట్టుకుంటున్నాయి. అందుకు ఉదాహరణ లిటిల్ హార్ట్స్, రాజు వెట్స్ రాంబాయ్. సో ఆ కోవలోనే హైకు అనే చిత్రం కూడా రాబోతుంది. ఈ సినిమాకు కూడా ప్రేక్షకులను బాగా అలరుస్తుందని చిత్రం యూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. ఇక మరో అప్డేట్కి వస్తే, బిగ్ బాస్ ఫేమ్ దివి వైట్య కర్మస్థలం అనే సినిమాతో మన ముందు రాబోతుంది. రీసెంట్ గా ఈ సినిమాకు సంబంధించి పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. తాజాగా ఆమె ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న కర్మస్థలం. ఇక ఈ చిత్రానికి రాఖీ శర్మ దర్శకత్వం వహిస్తున్నారు. సామ్రాజ్ని ఫిలిమ్స్, రాయ్ ఫిలిమ్స్ బ్యానర్స్ పై హర్షవర్ధన్ షిండే నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమా పోస్టర్ ను తాజాగా విడుదల చేశారు.
ఇందులో దివి ఓ యోధురాలి పాత్రలో కనిపించబోతుందని మనకి పోస్టర్ ద్వారా అర్థమవుతోంది. ఇప్పటికే దివి బిగ్ బాస్ తో పాటు సోషల్ మీడియాలోను అలాగే కొన్ని చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందింది. ఇప్పుడు ఏకంగా పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు రాబోతుంది. సో చూడాలి ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి అప్డేట్ వస్తున్నాయి. ఇంకా అలాగే ఈ సినిమా దివికి హీరోయిన్ గా అంటే ఫీమేల్ సెంట్రిక్ ఫిల్మ్ చేస్తున్నది కాబట్టి ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూద్దాం. ఇక కోలీవుడ్ స్టార్ హీరో కార్తీ సినిమాకి సంబంధించి మరో లేటెస్ట్ అప్డేట్ ఉంది. అన్నగారు వస్తారంటూ కార్తీ రాబోతున్నాడు మన ముందుకి. తమిళంలో వాతియార్ పేరుతో ఈ సినిమా రిలీజ్ అవుతుంది. అలాగే తెలుగులో అన్నగారు వస్తారు పేరుతో ప్రేక్షకుల ముందు రాబోతుంది. కృతి శెట్టి ఇందులో హీరోయిన్ గా నటించింది. అక్కినేని నాగార్జున నటించిన ఊపిరి సినిమాతో స్టేట్ మూవీలో నటించి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు కార్తీ. తమిళంలో సూర్య తర్వాత కార్తీక్ ఉన్న క్రేజ్ మనందరికీ తెలిసిందే. అలాగే తెలుగులో కూడాను కార్తీక్ కి మంచి పాపులారిటీ ఉంది. హిట్ 3 ఫ్రాంచైజీలో కూడా నటించబోతున్నారు కార్తీ. మొత్తం మీద కార్తీక్ సౌత్ లో మంచి క్రేజ్ ఉంది. స్టార్ హీరోగా వెలుగుతున్నాడు. అన్నగారు వస్తారు సినిమాలో పోలీస్ గా నటించి ఆకట్టుకోబోతున్నాడు. సో ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందిస్తుందో చూద్దాం. సో చూసారు కదండి, ఇది ఈనాటి సినిమా అప్డేట్స్. మరో ఎపిసోడ్ తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. కీప్ వాచింగ్ తెలుగు ప్రభా టీవీ.